నమస్తే, నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ CEO ఈ అభ్యాస్ అకాడమీ. ఈరోజు ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనకి చెలిస్తూ ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయచోటి ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని అత్యంత దారుణంగా ఆ మాట అంటానికి కూడా రావట్లేదు. ఉపాధ్యాయుడిని విద్యార్థులు చంపడం అనే మాట మాట్లాడడానికి కూడా నోరు పెగలట్లేదు. కారణం ఎవరు? విద్యార్థుల, అక్కడున్న ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, లేదు ఎవరు అంటే నేనంటాను, మీరు, నేను, మనందరము, సమాజం మొత్తము ఈరోజు ఆ యొక్క ఉపాధ్యాయుని చావుకి బాధ్యత వహించాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది సమాజంలో. ఎందుకుంది? ముక్కుబచ్చలారనటువంటి విద్యార్థులకి ఈరోజు విశృంఖలమైనటువంటి పోర్న్ కానీ లేదా హింసా ప్రవృత్తి ఉన్నటువంటి వీడియో గేములు కానీ ఇవన్నీ వాళ్ళ అరచేతుల్లోకి వచ్చాయి. వాటి మీద నియంత్రణ లేదు. విశృంఖలమైనటువంటి వెబ్ సిరీస్లు, వాటిని విచ్చలవిడిగా యూట్యూబ్లో పెట్టేసి ఈరోజు అరచేతుల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మనం క్రియేటివిటీ, కళా ఆస్వాదన అనేటువంటి ఒక ముసుగేసి జుగుత్సాకరమైనటువంటి విషయాలని, హింసా ప్రవృత్తున్నటువంటి విషయాలని నట్టింట్లోకి తీసుకొచ్చి పడేస్తూ వాటిని చూసి చప్పట్లు కొడుతున్నటువంటి మనది. విమర్శించేటువంటి పరిస్థితి లేదు, వాటిని వద్దు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు, వాటి మీద నియంత్రణ లేదు. అది ప్రభుత్వానిదా లేదా లేకపోతే ప్రజలదా ఏమి అని ఆనందంగా చూస్తున్నాం. ఒక హీరో వేషధారణలో ఉన్నటువంటి ఒక పనికి మాలినటువంటి వ్యక్తి టీచర్లు అంటున్నా లేకపోతే ఇంకొకళ్ళు అంటున్నా చప్పట్లు జరిచి మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఒక రకమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి రీల్స్ మన ముందుకు వస్తూ ఉంటే వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఒక నియంత్రణ లేదు. తల్లిదండ్రులు, తీవ్రవాదులు ఎక్కడో లేరు, తీవ్రవాదులు మన ఇంట్లోనే ఉన్నారు. నీ పిల్లోడు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం 5 నిమిషాలు నువ్వు గమనించకపోతే నీ కుటుంబానికే కాదు సమాజానికి పెద్ద చీడ. ఒక తీవ్రవాదిని నువ్వు ఇచ్చినట్టు. గతంలో కూడా నేను ఒకసారి చెప్పున్నాను, తీవ్రవాదులు ఎక్కడో లేరు, మన మధ్యనే ఉన్నారు, మన ఇంట్లోనే తయారు చేస్తున్నాం. వాడు ఏం చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడి సంచిలో ఏమున్నాయి, వాడి జేబులో ఏమున్నాయి, ఆ పిల్లలు ఎలా చేస్తున్నారు, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎలా ఉన్నారు అనేటువంటిది గమనించలేనటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు. ఎవరికి ఈ బిజీ? ఎందుకు ఈ బిజీ? బండికి వెనకాల నెంబర్ ప్లేట్ లేకుండా నలుగురిని ఎక్కించుకొని పోతున్నటువంటి నీ కొడుకుని నువ్వెందుకు ఆపట్లేదు? హెల్మెట్ పెట్టుకోకుండా 17-18 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వెహికల్ ఇవ్వాలి అనేటువంటి మాట లేకుండా 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి వాళ్ళతో బండి నడిపిస్తూ దాన్ని చాలా గొప్పగా ఎందుకు చూపించుకుంటున్నావు? వాడు పోయి రేపొద్దున ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాడన్న సోయ ఎందుకు ఉండట్లేదు? ఏరేటెడ్గా ఉన్నటువంటి ముక్కుపచ్చలారన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎందుకు చూపిస్తున్నారు? దానికి 18+ హింసా ప్రవృత్తి ఉన్నది, అందులో వైలెన్స్ ఉన్నది, ఆల్కహాల్ కంటెంట్ ఉన్నది అనేటువంటి మాట అక్కడ రాసినా కూడా అలాంటి సినిమాలు ఎందుకు చూపిస్తున్నారు? ఆ ఇంట్లో ఎక్కడ కూర్చోబెడతామండి? తీసుకొని వెళ్తున్నారు. ఎవరు దూరమన్నారండి మిమ్మల్ని? చూసి ఏమైందండి? ఈరోజు ముక్కుపచ్చలారనటువంటి పిల్లల మీద అఘాయిత్యాలు ఏంటి, లేకపోతే ఇలాంటి హింసా ప్రవృత్తులు ఏంటి, పిల్లలు కొట్టుకొని వేరే విద్యార్థుల్ని చంపడం ఏంటి? అనేక ప్రాంతాల్లో, తమిళనాడులో ఏంటి, ఆంధ్రాలో ఏంటి, తెలంగాణలో ఏంటి, ప్రతి విషయానికి మందు తాగడం అనేటువంటిది ఒక సమస్యగా చూపించేటువంటి ఆ యొక్క సినిమాలను ప్రోత్సహించడం ఏంటి?
ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు ప్రతి ఒక్కళ్ళు మందు తాగటం అనేటువంటిది ఒక చాలా ఈజీ విషయంలాగా చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒకసారి చూసా, స్కూటీ మీద ముందు వైపు బాటిల్ పెట్టుకొని ఒక చేత్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఒక చేత్తో నడుచుకుంటూ సమాజం మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను నడుస్తానని అంటున్నాడు. అది చూసి ఆపనటువంటి మనందరిది కాదా తప్పు? అది చూసి ఆపనటువంటి తల్లిదండ్రులు కాదా తప్పు? 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ చూస్తూ ఉన్నాను. విపరీతమైన విశృంఖలత్వం. వాళ్ళు వేసుకునేటువంటి యూనిఫామ్ మోకాళ్ళ పైకి వెళ్ళిపోతుంది. వాళ్ళ హెయిర్ స్టైల్ అనేటువంటిది ఎలా అంటే అలా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్లేటువంటి బ్యాగ్, స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చే పద్ధతి. మీ కళ్ళ ముందు పడినటువంటి పిల్లల్ని హెచ్చరించండి, ఒక దూరంగా హెచ్చరించండి. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి 10 నిమిషాలు కేటాయించండి. ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. అన్న ఏం చదువుతున్నావు, ఇది తప్పు, ఇది ఒప్పు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విశృంఖలాన్ని ఆపండి. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తున్నాను. టీచర్ల బర్త్డే చేయడానికి ఏదో పిల్లలు కొట్టుకుంటున్నట్టు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద పడి, టీచర్ల మీద పడి చేయటాలు. ఏంటండి ఇవన్నీ? వాటిని చూడటం ఏంది, వాటిని చేయడం ఏంది? పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంది, వాటిని వైరల్ చేయటం ఏంది? మనకు ఒక శాస్త్రవేత్త గురించి తెలియదు, లేదా ఒక సంఘ సంస్కర్త గురించి తెలియదు, మనకి చుట్టూ జరుగుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలియదు. ఏందయ్యా తెలిసింది అని అంటే వల్గర్ సినిమాలు, వల్గర్ విషయాలు, వల్గర్ రీల్స్. అవి పరమత సహనాన్ని ప్రోత్సహించడం లేదు. ఒక మతాన్ని గురించి ఇంకో మతాన్ని చిన్నపిల్లలతో మాట్లాడించటాలు ఏంటి? అది ఏ మతమైనా ఏ కులమైనా ఒక కులం గురించి ఇంకో కులం గురించి మాట్లాడటాలు. ఇవన్నీ కూడా అనర్థాలకి కారణాలు. ఇవన్నీ తీవ్రవాదుల్ని తయారు చేస్తున్నాం. వాడొక్కడే పోడు, వాడితో పాటు కుటుంబాన్ని తీసుకెళ్తాడు, కుటుంబంతో పాటు సమాజాన్ని తీసుకెళ్తాడు, సమాజంతో పాటు ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తాడు, ఆ ప్రాంతంతో పాటు ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంతో పాటు ఆ దేశాన్ని. చదపురుగులాగా లోపలంతా పడుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు దయనీయమైన స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక మాట అంటానికి లేదు, ఒక మాట చెప్పడానికి లేదు. నెత్తి నోరు కొట్టుకొని చెప్పుకుంటున్నారు, అయ్యో ఏంది ఈ వ్యవస్థ ఏంది అనేది. దయచేసి తల్లిదండ్రులు ఇంట్లో తీవ్రవాదుల్ని తయారు చెయ్యొద్దు. మీ కళ్ళు తప్పి వాళ్ళు తయారవ్వరు. మీ నిర్లక్ష్యం, మీ యొక్క అతి గారాభం, మీ యొక్క డబ్బు మదం, మీ యొక్క అధికార మదం, మీ యొక్క విశృంఖలత్వమే ఈరోజు సమాజంలో జరిగేటువంటి వాటి కారణాలు. అవి మీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా తీసుకెళ్తాయి. బాధ్యతాయుతమైనటువంటి పౌరుల్ని తయారు చేద్దాం. జై హింద్.